అనుకున్నదే అయ్యింది అన్నట్లుగా అయితే ప్రస్తుత పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా తీర్పుని ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ బీఆర్ఎస్ కొట్టిపారేసినప్పటికీ ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి తన ఆధిక్యాన్ని అయితే స్పష్టమైన ఆధిక్యం అని మనం ఇక్కడ చెప్పొచ్చు. 70 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది అంటే స్పష్టమైన ఆధిక్యం దిశగా ఇక్కడ వెళ్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? ప్రజల నాడిని రాజకీయ పార్టీలు పట్టుకోలేకపోయా హ్యాట్రిక్ సాధిస్తామని చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఏమైంది? ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఈ ఫలితాలు బీఆర్ఎస్కి కనిపిస్తూ ఉన్నాయి? కాంగ్రెస్ పుంజుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? ప్రధానంగా ఇక్కడ 10 ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మం, నల్గొండ అయితే క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. నల్గొండలో 12 స్థానాల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ ప్రతి చోట 7,000, 8,000 పైన మెజారిటీకి వచ్చేసింది. సో సేఫ్ ఎండ్లోకి వచ్చేసింది. ఒక్క సూర్యాపేట తప్ప. సూర్యాపేటలో మాత్రం త్రిముఖ పోటీ ఉంది. అక్కడ బీజేపీ అభ్యర్థి బాగా బలంగా ఉన్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడేటటువంటి జగదీశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అక్కడ మాత్రం వేవరింగ్గా ఉంది. అంటే ఒకసారి 700 మెజారిటీ అవుతుంది, ఒకసారి 1000 మెజారిటీ అవుతుంది. అట్లా మెజారిటీ కొంచెం వేవరింగ్ ఉంది తప్ప ఓవరాల్గా అయితే ఈ 2 జిల్లాల్లో క్లీన్ స్వీప్. అదే సందర్భంలో హైదరాబాద్ రంగారెడ్డి విషయానికి వచ్చేసరికి మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నట్లుగా హైదరాబాద్ రంగారెడ్డి బీఆర్ఎస్ పక్షమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఒక్క చోట కూడా ఎక్కడ కాంగ్రెస్ ఇప్పటివరకు లీడింగ్లో లేదు. ఇక రంగారెడ్డిలో కూడా కేవలం 2-3 స్థానాల్లోనే లీడింగ్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి తప్ప మిగతా 8 జిల్లాల్లో క్లియర్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. కాంగ్రెస్ లీడింగ్ దిశలో ఉంది. లీడింగే కాదు, లీడింగ్ క్రమంలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే చాలా చోట్ల మెజారిటీ స్థానాల్లో సేఫ్ ఎండ్కి వెళ్ళిపోయింది. దాదాపు 8,000, 7,000, 12,000. ఇందాక నేను స్టూడియోలోకి వచ్చేటప్పుడు 8,000 ఉన్న మెజారిటీ ఇప్పుడు చూస్తే 13,000కి వెళ్ళిపోయింది. సో ఈ రకమైనటువంటి కటింగ్ ఎడ్జ్ స్టేజ్ నుంచి దాటి ఒక సేఫ్ జోన్లోకి కాంగ్రెస్ వెళ్తోంది అనేది ప్రాథమికంగా అంచనా.